మ్యాథమెటిక్స్ బాగా నేర్చుకున్న ఆయన, ఒక ఆయన లెక్కలు బాగా నేర్చుకున్న ఆయన మంచి వేసంకాలంలో వెళ్ళిపోతూ ఓ మర్రి చెట్టు కింద పడుకున్నట్ట. పడుకుని చల్లటి గాలికి కునుకడుతోంది. అలా పైకి చూశాడు, ఇంతంత మర్రికాయలు ఉన్నాయి. ఆయన అనుకున్నట్ట, పాపం ది గాడ్ ఈజ్ పూర్ ఇన్ లా ఆఫ్ ప్రపోర్షన్స్. పరమేశ్వరుడికి ఈ ఎంత చెట్టుకి ఎంత కాయ ఉండాలి అన్న విషయంలో కొంచెం జ్ఞానము లేనివాడు, తెలివి తక్కువవాడు. అందుకే ఇంత గుమ్మడి పాదికి ఇంత గుమ్మడికాయ పెట్టాడు, ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంత కాయ పెట్టాడు. ఆ గుమ్మడికాయ ఇక్కడ ఉండాలి, ఈ మర్రికాయ అక్కడ ఉండాలి. ఆయన తప్పు చేశాడు, ఈశ్వరుడికి లెక్కలు రావు అనుకుని ఇలా కన్ను మూసాట. ఓ మర్రికాయ వచ్చి నుదురు మీద పడింది. ఆయన లేచి అన్నాడు, ఈశ్వరుడికి లెక్కలు రావడమే కాదు పరమదయాడు, గుమ్మడికాయ ఉంటే నేను చచ్చిపోయి ఉండేవాడిని అన్నాడు. కదండి, అది నీడనిస్తుంది, నలుగురు చేరుతారు. అందుకని దానికి గుమ్మడికాయలు ఈశ్వరుడు పెట్టలేదు. ఈశ్వరుడికి లా ఆఫ్ ప్రపోర్షన్స్ రాక కాదు, ఆయన ఎప్పుడు ఏది చేసినా అందరి సంక్షేమాన్ని ఆలోచిస్తుంటాడు.